అలాగే నేను రాగానే మేము అడిగింది ఏంటంటే ఈ 3,000గా ఉన్న సర్పంచ్లు ఎంపీటీసీలు గౌరవ వేతనాలు 15,000కిను, ఎంపీపీ జడ్పీటీసీలు 30,000 రూపాయలు పెంచమని ఇది అడిగారు. ఖచ్చితంగా దీన్ని యాక్టివ్ కన్సిడరేషన్లో ఉందనేది నేను మీ దృష్టికి తీసుకొస్తాను. అయితే ఏంటంటే మేము వీటన్నిటికి పెట్టుకుంది ఏంటంటే కీలకం, పంచాయతీలకి నిధులు రావాలి, పంచాయతీలని బలోపేతం చేయాలి. సో ఇందాక మీకు చెప్పినట్టుగా దాదాపు 20,000 కోట్ల పైచిలకు మనం కలపని దిగుమతి చేసుకుంటా ఉన్నాం. రకరకాల యూరోప్ దేశాల నుంచో, మలేషియా నుంచి కావచ్చు, కొన్ని ప్రత్యేకమైన ఈ ఆసియా దేశాల నుంచి. అసలు మనం ఎందుకు ఎక్స్పోర్ట్ చేయకూడదు? మన దేశ అవసరాలకి మనమే కనుక మన కలప కనుక పెంచుకోగలిగితే, అంటే నేనేం చెప్పానంటే మన కమిషనర్ గారికి వచ్చే 50 ఏళ్ళకి సరిపడంత ప్లాన్ చేద్దాం మొక్కలు. అంటే ప్రతి 15-20 సంవత్సరాలకి ఇమీడియట్గా వచ్చే ఆదాయం ఎంత, వచ్చే 4 ఏళ్ళు 5 ఏళ్లలో ఏమన్నా ఒకసారి వెదురు బొంగు ఫాస్ట్గా వస్తుంది. వెదురు బొంగు అవసరం చాలా ఉంది. అలాగే బయోడీజిల్ మొక్కలు ఏమున్నాయి, అలాగే మన వెదురు బొంగు నుంచి కూడా వాళ్ళు బయోడీజిల్ తయారు చేస్తూ ఉన్నారు, గ్రీన్ ఎనర్జీ కావాలని. సో దాంట్లో భాగంగా మేము ఒక ప్రణాళిక, ఒక పాలసీని తీసుకొస్తా ఉన్నాం. అది కొంత తీసుకొచ్చి నేను మీతో కూర్చొని ప్రతి గ్రామం నుంచి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పంచాయతీ నుంచి మేము ఇంత కలప కావాలి ఈ సంవత్సరాలకని ఒక ఎక్స్పెక్టేషన్ లేదంటే ఒక టార్గెట్ ఇచ్చేస్తే నెక్స్ట్ 20-30 ఇయర్స్కి అకార్డింగ్లీ ఇందాక వారు మన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా దాని ప్రకారం దీనిని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని 2 బాధ్యత ఇచ్చో, 3 బాధ్యత ఇచ్చో, లేదా కొంతమంది అధికారులు పర్యవేక్షణించో దాన్ని నగర వనాలు ఒకటికి ఆహ్లాదకరంగా ఉంటుంది, ఉపరితల ఉష్ణోగ్రత తగ్గుతుంది, దానితో ఆదాయం కూడా పెరగాలనే దృష్టితో దీన్ని తీసుకెళ్తాం. దాన్ని నెక్స్ట్ మీటింగ్లో మీకు ఆ పాలసీని మీ దృష్టికి సంపూర్ణంగా తెలియజేస్తాను. ఖచ్చితంగా ఇది కన్సిడర్ చేస్తామని మీకు తెలియజేసుకుంటాను. అలాగే గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాన్ని అందులో ఉన్న వాళ్ళందరినీ మీ పంచాయతీల్లో ఈ సమస్య నా దృష్టికి ఇది ఒక సమాంతర వ్యవస్థ అయిపోయింది. మన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్కరూ నా దృష్టికి తీసుకొచ్చారు గతంలో కూడా. దీన్ని ఎయిదర్ విలీనం చేయండి, వాళ్ళ చేత మేము పని చేయించుకుంటాం, లేదంటే రద్దు చేయమని కోరుతా ఉన్నారు. ఇది వారి ప్రభుత్వ ఉద్యోగాలు సర్వీసెస్ నుంచి వచ్చారు కాబట్టి అది ఎలా పాసిబిలిటీ ఉంది. ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థ వేరు, విలేజ్ సచివాలయాలు వేరు, అంతే కదండి. రద్దు చేయమంది వాలంటీర్. ఓకే, గ్రామ సచివాలయం సిబ్బందినేమో విలీనం చేసి వాలంటీర్ని రద్దు చేయమని. అసలు వాలంటీర్లను రద్దు చేయడానికి వాళ్ళు అసలు అఫీషియల్గా వాళ్ళ గత ప్రభుత్వం వాళ్ళు మోసం చేసి పెట్టుకుంది. అదే కన్ఫ్యూజన్ ఉంది అసలు ఇప్పుడు ఈ రోజుకి. వాళ్ళకి మన ప్రభుత్వం కూడా పాపం ముఖ్యమంత్రి గారు జీతాలు పెంచుతామని చూస్తున్నా కానీ ఎక్కడ జీవోలో వాళ్ళు లేరు. ఎక్కడ వైసీపీ పాపం వాలంటీర్స్ని చాలా అన్యాయంగా మోసం చేసేస్తుంది. ఈ మెసేజ్ కూడా మీరు తీసుకెళ్ళి ఏదైనా చేద్దాం పాపం ముందుకు వెళ్దాం అంటే. సో అందుకని ఇది వాళ్ళని రద్దు చేయడానికి కూడా వాళ్ళ ఉద్యోగులు ఉంటే రద్దు చేయొచ్చు. అసలు ఇది రద్దులో ఉన్నారా లేదనేది అది అసలు అంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అయిపోయింది. అందువల్ల కొంచెం అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఎందుకంటే మొన్న గత 2 క్యాబినెట్ల ముందు ఎప్పుడో ఒక క్యాబినెట్లో జరిగింది దీని మీద డిస్కషన్.